ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు. చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్స్లు ఇస్తూ ఉంటారు కదా. మరి ఇలా జ్ఞాపకార్థంగా వచ్చే వస్తువులను తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమైనా అదృష్టం కానీ దురదృష్టం కానీ జరుగుతుందా? ఇలా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా? ఈ వస్తువులను నివేదనలకు, శుభకార్యాలకు వాడుకోవచ్చా? అని చాలా మందికి సందేహం వస్తుంది. ఈ సందేహాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఎవరైనా మరణిస్తే 13 లేదా 14 రోజులకు అన్న సంతర్పణ చేస్తూ ఉంటారు కదా. అంటే చుట్టాలు, బంధువులు, చుట్టుప్రక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. వీటిని దినం భోజనాలని పిలుస్తూ ఉంటారు. చాలా మంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్లే అని భయపడుతూ ఉంటారు కదా. కానీ ఇదంతా ఒక అపోహ మాత్రమే. ఇలాంటివి అస్సలు నమ్మకండి. దినం భోజనానికి వెళ్తే చాలా మంచిది. అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారు అంటే, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుందని దినం భోజనాలకు పితృదేవత ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలు చెప్తున్నారు. కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి. అంతేకాదు, ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాల్లో పుణ్యం పెరుగుతుంది. దాని వలన పాపం కూడా తగ్గిపోతుంది. కాబట్టి చనిపోయిన 13, 14 రోజుల్లో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలకు వెళ్ళవచ్చును. దాని వలన ఎటువంటి కీడు జరగదు. ఇలా దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలా మంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతూ ఉంటారు. చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్స్, బాక్సులు లేదా డబ్బాలను పంచుతారు. వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన వారి తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరికీ పంచుతూ ఉంటారు. వీటిని బహుమతి అని భావించకూడదు. బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు. కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి. అయితే చాలా మందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా, తీసుకోకూడదా అనే సందేహం చాలా ఉంటుంది. కొంతమంది ఇలా జ్ఞాపకార్థం ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు. కానీ అలాంటి విషయాలను ఏమీ అనవసరం లేదు. నిస్సంకోచంగా తీసుకోవచ్చును. ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు. పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్య కార్యక్రమంలో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది. అలానే కనుక అవసరమైన భయాలు పెట్టుకోకుండా ఇలాంటి వస్తువులను తీసుకోవచ్చును. జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటారు. అది చాలా తప్పు. స్టీల్ ఎప్పుడు దానం కూడా ఇవ్వకూడదు. వాటికి బదులుగా ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి వస్తువులు కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వవచ్చును. వీలైనంత వరకు స్టీల్ను ఇవ్వకూడదు. జ్ఞాపకార్థంగా వస్తువులను ఇచ్చే అంత స్తోమత లేని వారు దానికి బదులుగా చనిపోయిన వ్యక్తికి పేరు మీద బట్టలు కానీ స్వీట్స్ కానీ పేదవాళ్ళకు దానం చేస్తే మంచిది. అలానే చనిపోయిన వారి పేరు మీద దానం చేయటం వలన వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది. కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేకుండా ఈ వస్తువులను తీసుకోవచ్చు. ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. చాలా మంది ఎక్కడ పడితే అక్కడ చనిపోయిన వారి ఫొటోస్ను ఉంచుతూ ఉంటారు. అలా చేసే కొందరు కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకుందాం. చనిపోయిన వారి ఫోటోలను కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు. మరి కొంతమంది గుమ్మం దగ్గర పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది బెడ్రూమ్స్లో కూడా పెడుతూ ఉంటారు. నిజానికి చనిపోయిన వారి దేవునితో సమానం అని చెప్పి పెద్దల ఫోటోలు తీసుకువెళ్ళి దేవుడి మందిరంలో పెడతారు. కొంతమంది దేవుడి ఫోటోలను అయినా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలను అయినా సరే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతూనే ఉంటారు. వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. పెద్దల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి గురవుతారు. తద్వారా ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి. మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే ఏ గదిలో అయినా దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి. అలా అని పూజ గదిలో మాత్రం పెట్టకూడదు. దక్షిణం మాత్రమే పెట్టాలి. దక్షిణం యమస్థానం కనుక కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. దక్షిణం మాత్రం కాలం చేసిన పెద్దల ఫోటోలను పెట్టాలి. అలా వదిలేయకూడదు. పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ మాల వేస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి. చేస్తే పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడు దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా చూసుకోవాలి. ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదో అని బాధపడుతూ ఉన్నారో, ఇబ్బందులు పడుతున్నారో ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి.